హలో పిల్లలు, ఒక ఇంట్రెస్టింగ్ అయిన కథ చెప్పనా ఈరోజు మీకు. ఒక అడవిలో నక్కలు, కోతులు, ఎలుకలు, పాములు ఇలా ఎన్నో జంతువులు ఉండేవి. వాటిలో చిన్న గొర్రె కూడా ఉండేది. అది చాలా నెమ్మదిగా మాట్లాడేది, నిదానంగా నడిచేది. అందరూ దాన్ని చాలా బలహీనమైనది అని పిలిచేవారు. ఒకరోజు అడవిలోకి పెద్ద పులి వచ్చింది. అది అన్ని జంతువులని భయపెడుతూ, ఈ అడవి ఇప్పుడు నాదే అని గర్జించింది. అందరూ భయపడి పారిపోయారు. కానీ చిన్న గొర్రె మాత్రం తడబడకుండా ముందుకు వచ్చింది. గొర్రె మాట్లాడుతూ, మీరు పెద్దవారు కావచ్చు, కానీ ఈ అడవి మనందరిది. భయపడే అవసరం లేదు. అన్ని జంతువులు పులిని చూసి చాలా భయపడ్డారు. గొర్రెపిల్ల మాత్రం ధైర్యంగా ముందుకొచ్చింది. అప్పుడు పులి నవ్వింది. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా అని అనింది. అప్పుడు గొర్రె ధైర్యంగా చెప్పింది. ఒకరి శరీర బలం కాదు, మన మనసు బలమే నిజమైన ధైర్యం. అది ఎలా ఉన్నప్పుడు బుజ్జికోతి, నక్క, కుందేలు అన్నీ కూడా ధైర్యంగా వచ్చారు. అందరూ కలిసి పులిని ఎదుర్కొన్నారు. పులికి ఆశ్చర్యం వేసింది. జంతువుల ఐక్యత